వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ అంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్లో నేను ఒకటే మాట్లాడాను. ఇదండి ఫస్ట్ డే ఆయన ఈ ఎనర్జీతో సెట్కి వచ్చారు. ఈవెన్ బిఫోర్ ది సెట్ ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ, అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. Same energy so he has been working. I have seen him struggling with the stress, with the things around. Still I never give up attitude వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ పాజిటివిటీ అరౌండ్ హిమ్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అంటే to give me the character of Anu. It's a beautiful character. మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ వీఆర్ ఇన్ సక్సెస్ మీట్. సో మ్యూజిక్ అంటే సూపర్ గా ఉంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఇప్పటి వరకు అందరికీ తెలిసారు, అబ్బాయి చాలా పాపులర్ అయిపోతున్నారు. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్ బికాజ్ ఐ థింక్ మ్యూజిక్ లేకపోతే ఐ థింక్ స్టోరీకి జస్టిస్ అవ్వదు. సో ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడానికి, ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు ఇవ్వడానికి, సాయి గారికి ఇవ్వడానికి, సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయడానికి he has done an amazing job. He is also a young guy, a new passionate talent like me. So ఆయనకి కూడా సపోర్ట్ ఇచ్చినందుకు, he is not here for some reasons. I want to say thank you from his side also. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలాంటి ప్లీజ్ కీప్ వాచింగ్ సన్ ఆఫ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ పుషింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలుసు అంటే ఇట్లాంటి కొత్త సినిమా మన అందరు కొత్త వాళ్ళు కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, మనకు సపోర్ట్ ఇచ్చినందుకు. మీరు లేకుంటే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆర్ ఎనీ ఆఫ్ us will not go ahead. సో మీరున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And now the great one and only Simhadri, Simhadri, please come on, please. Say what you think of your son. నేను ఎప్పుడు నర్వస్ అయినా సరే నాకు దగ్గర వస్తుందండి, క్షమించండి. ఈ సినిమా గురించి జనరల్గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే సక్సెస్ మీట్ అండి. ఇది ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే సినిమా వరల్డ్కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి, అక్కడ మైండ్ సెట్కి కంఫర్ట్ జోన్లో ఉన్న నేను అన్నీ వదిలి 1.5 year ఇండియాలో ఉండి సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అందరి విధాలుగా మెంటాలిటీని అర్థం చేసుకొని హార్ష్ వెదర్ని తట్టుకొని 45 degrees వెదర్లో నేను చేశానండి. ఇది జనరల్గా మాకు మ్యాక్సిమం 0 to 10 degrees ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ సినిమాని మొదలుపెట్టి ఎన్నో 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 అడ్డంకులు అన్ని రకాలుగా వస్తాయి. అవన్నిటినీ నేను స్టేజ్ బై స్టేజ్, బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడి వరకు రావడం. దాన్ని మేడం గారు దగ్గరికి వచ్చింది అప్పటి వరకు సినిమా ఎవరికి తెలీదు. ఒక్కసారి చూడండి నా సినిమా అంటే సారథి స్టూడియోలో వచ్చారు, చూశారు అందరూ. ఆయన కూడా వచ్చారు. వచ్చి అదేంటి 5 సినిమాలు 5 థియేటర్లు అంటున్నావేంటి, 15 థియేటర్లు 18 థియేటర్లు అంటున్నావేంటి, నువ్వు కావాలంటే మీ ఊర్లో చేసుకోవాలి, ఈ సినిమా చాలా బాగుంది, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను, నేను నువ్వేం చేసుకుంటే చేసుకోవాలి. సరే అని నువ్వు ఒప్పుకొని మొట్టిగా లేచి కూర్చోబెట్టి ఆవిడ అలా ఒక కొడుకుని ఆదరించినట్టు నన్ను ఆదరించి ప్రతి ఒక్క రోజు నేను వచ్చిన ప్రతి రోజు కూడా, ప్రతి పూట కూడా, నువ్వు ఫస్ట్ నువ్వు భోజనం చేసావా, కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అని. అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర బ్రేక్ అయిపోవాలో, ఎప్పుడు ఎమోషనల్ అయిపోవాలో, ఎప్పుడు ఆడవాలో అని అది తెలిసి చూస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఎమోషనల్ అవ్వలేకపోతే తట్టుకుంటున్నాను. అంత ప్రేమించారు నన్ను, అంత ఆదరించారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు 6 సినిమాలు చేస్తున్నారండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా కూర్చో వెయిట్ చేయి, వేరే డైరెక్టర్లు వచ్చారు, ఆర్జీ గారు వచ్చారు, లేకపోతే యువకుల వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకో సినిమా వాళ్ళు వచ్చారని ఎప్పుడు ఒక్కరోజు ఈ రోజు కూడా నన్ను
అనకుండా ఫస్ట్ నాకు టైం ఇచ్చారు. నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రి పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మన ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, రిలీజు, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జిలు ఇక్కడ వరకు దాటుకుని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇవేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను డబ్బులు నాకు వచ్చి నేను ఏదో చేసేస్తాను డబ్బులు తర్వాత నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జిని దాటుకొని వేరే ప్రపంచం వచ్చి ఈ రోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడానికి బోనస్. ఈ సినిమా బాగుందనేది బోనస్. నన్ను ట్రోల్ చేయకుండా నువ్వు ఎవరో బాబు కొత్త ఇండస్ట్రీ వచ్చావు, నువ్వు సడన్ గా వచ్చి కొండారెడ్డి గురించి దగ్గర శివారెడ్డిని కొట్టేస్తావా అని డైలాగ్ లాగా నువ్వు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి ఫిలిం నగర్ వచ్చేసి సినిమా తీసేసి నన్ను రిలీజ్ చేస్తావా అని నాలో ఉన్న ఇంటర్నల్ గా ఉన్న సాయి అడుగుతాడు నన్ను. దీనందరికీ ఇంత నాలో ఉన్న ఇంటర్నల్ పెట్టి ఇంత అడుగుతాడు నన్ను. ఎవరు అసలు ఏం చూసి భగవంతుడు ఇప్పుడు దిగి అడిగి నీలో ఏం చూసి నువ్వు ఏం త్యాగం చేసావని, ఏం కోల్పోయావని నీకు సినిమా హిట్ అవ్వాలని అడిగితే నాకు ఒక్క సమాధానం లేదు. యూనివర్సల్ సపోర్ట్ మాత్రమే ఉంది. అందరూ షూటింగ్ మొదలైన నుంచి పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్, చివరికి వస్తే వాళ్ళ ఆఫీసు, ఈ రోజు వరకు కూడా అంత యూనివర్స్ సపోర్టే ఉన్నారు. సో అందుకని సక్సెస్ మీట్ ఇంక దేనికో కాదు. నువ్వేం చూసుకొని సక్సెస్ మీట్ చేస్తున్నావని అడిగిన వాళ్ళకి ఇదే నా సమాధానం. ఒకవేళ అడిగితే చెప్తున్నాను, అడగలేదండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి, యూట్యూబ్లో వేసి, అసలు టీవీ ఛానల్లో వేసి, టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఛాంబర్కి వెళ్ళి సినిమా షూటింగ్ ముందర ప్రసన్న గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నారంటే ఆయన కలవకపోతే ఆయన కంటే ఇంకా చెల్లిదేవుడు ఉన్నారండి, ఆయన కలవచ్చానంటే ఆయన దామోదర గారిని కలిశాను. ఇప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చూడలేదన్న, అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ నాకు కలిసి ఈ 15 నిమిషాల్లో చాలా పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారు లేదో, కండల నోడికి కలేజా ఉండకపోవచ్చు, కలేజా ఉన్నట్టు కూడా కండలు ఉండకపోవచ్చు అన్నారు. సో కలేజా వేరు, కండలు వేరు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు పేరు చెప్పారు, మా ఊర్లో టైలర్ పేరు చెప్పారు, మా ఊర్లో రైటర్ పేరు చెప్పారు. అంటే మనకి ఎంత మెమరీ ఉంటుంది, ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుంది. మా లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆదరించలేండి. అసలు ఫిలిం ఇండస్ట్రీలోనా, ఫిలిం ఛాంబర్లోనా, పత్రికల దగ్గర, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, సినిమా థియేటర్లోనా ఆడియన్స్ ఇన్ని జరుగుతుంది. ఇది ఇంకా సక్సెస్ మీట్ కాకపోతే ఇంకేం అవుతుందండి. సో ఏదైనా సక్సెస్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటే అది చేయగలిగితేనే సక్సెస్ మీట్. నాతో పాటు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, లేకపోతే అన్ని సినిమాలు వచ్చాయి కదా, ఆ హీరో సినిమా అలా ఆడింది, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఎలా ఆడింది, నీ సినిమా ఎంత ఆడింది అని ప్రయత్నం నడకండి. ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా నాకైతే, నా వరకు అయితే. ఇది ఒక యుద్ధం, ఇది ఒక కళ, ఇది ఒక గెలుపు. నేను ఒక లక్ష్యాన్ని తలుచుకొని లక్ష్యం నెరవేరిన రోజు ఇది. అందుకే సక్సెస్ పెట్టాను నేను. ఇంకా చెప్పాలి అంటే వేదిక మీద ఉన్న వారి గురించి మర్చిపోయిన పూర్తిగా మా డిస్ట్రిబ్యూటర్ గారు వేణు గారు నన్ను ఆ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఎవరిని చేపట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పటికీ కూడా మొట్టిగా వేస్తున్నారు, తిడుతున్నారు, పట్టుకుంటున్నారు. కానీ ప్రేమతో కొడుకులాగా ఆదరించి చేస్తున్నారు. ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పబోతే నాకు అవుతాయి ఇంకో సినిమా చేయరు మాతోని. ఆవిడ ఫస్ట్ డే నుంచి మొత్తం ఫిలిం యాక్టర్స్ అందరిలో, లేకపోతే నాతో పాటు జర్నలిస్ట్ అందరిలో కూడా ఆవిడ ఒక్కలే పాజిటివ్ గా ఉన్నారు. సెకండ్ డే షూటింగ్ లో చెప్పారు నాకు, యూఆర్ అన్ యాక్టర్, యూ యాక్టెడ్ వెల్, ప్లీజ్ డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్, భయపడద్దు, మీరు బాగా చేస్తున్నారు. నేను ఎంతో మంది యాక్టర్లు, కొత్త యాక్టర్ని చూశాను, మీరైతే అసలు కొత్త యాక్టర్ అనే విషయం ఎక్కడ చెప్పక్కర్లేదు కూడా. మీకు ఒక్కరు కూడా మీరు కొత్త యాక్టర్ని అందరూ చూడండి అని చెప్పారు. కరెక్ట్గా అడగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీరోయిన్ ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో తెలుసుకోవచ్చానండి ఇక్కడ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోయిన్ రాదన్నారు. సో హీరోయిన్ రాని నేను హీరోయిన్ తో బిగిన్ చేసి జర్నీ ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే ఆవిడ మంచితనమే. అది సక్సెస్ మీట్ వరకు అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయాలంట, ఈవెంట్ అటెండ్ అయ్యారంట, ప్రతి దానికి ఏదో అడుగుతారంట, కండిషన్స్ ఉంటాయంట, క్యారవాన్ అడుగుతారంట, ఏదో అడుగుతారంట. ఏ ఒక్కటి కూడా అడగలేదు ఆవిడ నాకు. ఎలా అది అంటే మరి అంతే
నా ఫేస్ వాల్యూలో నా అదృష్టమో లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చానో లేకపోతే ఏంటో తెలియదు అదేంటో. సో నాకు సంకల్ప బలము నా పట్టుదల కూడా చూసి వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. నాకు ఫ్లైట్ ఉందంట, అది చాలా చిన్న ఫ్లైట్ అది. నేను మా గురువు తప్ప ఎవరు ఎక్కడ అందరు ఎగరని వీళ్ళెవరో ఎక్కడ ఎగరను. సో నేను ఆయన పైలట్ అని చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు. సో నాకున్న రెండే అలవాట్లు, వృత్తి ప్రవృత్తి అంటారు కదా. నేను వృత్తిగా నేను ఐటీ ప్రొఫెషనల్, ఐటీ ఆర్కిటెక్ట్ని. నా ప్రవృత్తి సినిమాలు, విమానాలు. సో ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ నేను విమానాలు నడుపుకొని వెళ్ళిపోతాను. నా ప్యాషన్ మిస్ అవుతున్నాను నా ప్లేన్ నేను యాక్చువల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న మా టీము, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ కథను తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, ఈ కథలో చెప్పిన ఆయన అంశాలన్నీ కూడా నా జీవితంలో జరగడం ఎన్ని రకాలుగా కోయిన్సిడెన్స్ జరిగింది. అమెరికాలో మా మిత్రులు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మా సినిమా ఆడుతుంది అక్కడ హౌస్ఫుల్ గా, అన్బిలీవబుల్ గా ఉంది. మా ఊర్లో హిరమండలంలో అందరూ కూడా ఒక్క రోజులో 1585 మంది చూసారంట. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక సినిమాని అంతమంది రావడం ఏంటి, కింద కూర్చొని చూడడం ఏంటి, ఇదేదో నాకు మిరకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి సక్సెస్ మీకు రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. సప్తగిరి ఎల్ఎల్బి ఉన్న ఆ యాక్టర్ ఎనర్జీ మొత్తాన్ని మాక్సిమం లాగేసి లారీలతో లాగిన మా డైరెక్టర్ గారు చరణ్ గారు ఉన్నారు ఇక్కడ. నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏదో సినిమా చేస్తాం, ఛాన్స్ ఇస్తామంటున్నారు. మరి నాలో ఉన్న ఎనర్జీని ఆ సప్తగిరి ఎల్ఎల్బిలో సప్తగిరి గారిలో ఉన్న ఎనర్జీలో నాకు ఎంత ఉందో నాకు తెలీదు. బట్ ఆ ఎనర్జీ తట్టుకోలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ అండి. మీ విమానం పడిపోతుంది, డబ్బులు పోతాయి, ప్రాణాలు పోతాయి. సో మోస్ట్ డిఫికల్ట్ ఉంటుంది. సో ఫోకస్ చాలా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరారాజ్ గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ సినిమాకే ఇంత తెలుగు నేర్చుకోవడం మీ తెలుస్తుంది ఎంత కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేశారనేది. అండ్ నెక్స్ట్ కాంచనా 4 లో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు అనేది తెలిసింది. సో ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలో? అంటే నిజంగా చెప్పాలంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎంకరేజింగ్ ఇండస్ట్రీ ఉంటుందని. ఎందుకంటే నాలాంటి ఒక కొత్త అమ్మాయికి, కొత్త యాక్టర్కి అండ్ కమింగ్ ఫ్రమ్ నార్త్ చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే కొత్త లాంగ్వేజ్, కొత్త పీపుల్, కొత్త కల్చర్ కాబట్టి. కానీ నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే ఇక్కడ జనాలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా. లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కమ్యూనికేట్ చేయడానికి. వై నాట్? అంటే ఒకవేళ నేను తెలుగు సినిమాలో ఉండాలని కోరుకుంటున్నానంటే తెలుగు లాంగ్వేజ్ తప్పకుండా రావాలి అనేది ఒక ప్రయత్నం చేశాను. సో అందుకని నేర్చుకుంటున్నా ఇప్పుడు కూడా. ఎస్, నేను ఒక పార్ట్ ప్లే చేస్తున్నాను ఆ సినిమాలో. ఎంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, మెసేజ్ నేను ఇచ్చానండి. సినిమా అవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక యాక్టర్ గా, ఒక కో యాక్టర్ గా, ఒక టీమ్ ప్లేయర్ గా, ఒక లీడర్ గా నువ్వు ఏ విధంగా ఉన్నావనే మెసేజ్ ఇస్తే చాలు. యూనివర్స్ మిమ్మల్ని అందరినీ కనెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శోభా గారు ఇక్కడ జన్యా మీడియా మేడం, మీరు ఈ మూవీ చూసినప్పుడు మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యి ఈ మూవీని ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు? మెయిన్ రీజన్? ఈ మూవీ నేను చూసినప్పుడు కనెక్ట్ అయింది, ప్రతి ఇంట్లో కొడుకులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్గా తండ్రితో గొడవ పడతారు. ఇది నో అని ఎవ్వరు చెప్పడానికి లేదు. ఏదో 100లో ఒక్కరు ఉంటారేమో, అది కూడా నేను నమ్మను. కాబట్టి ఆ పాయింట్లో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఈ పిక్చర్ నేను చూసినప్పుడు మా అబ్బాయితో కూడా వచ్చాను. అప్పటి నుంచి వాడు కొంచెం మారిపోయాడు. సో ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సింహాద్రి తీసేసేది కాబట్టి ఇట్ ఈస్ ఓకే, అలా వెళ్తుంది. కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. ఎవరీ పర్సన్, ఎవరీ ఇంట్లో కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. అది నాకు బాగా నచ్చి, ఆ అబ్బాయి ప్యాషన్ నచ్చి, ఐ హావ్ టేకెన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. సేమ్ టు మీట్ సో వండర్ఫుల్ పీపుల్. నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయడం, ఒక పిల్లలాగా చూడడం. అసలు నేను ఐ డి నాట్ ఈవెన్ ఫీల్ దట్ ఐ డోంట్ బిలాంగ్ ఫ్రమ్ హియర్ ఒక్కసారి కూడా. సో నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి. ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అన్నమాట. థ్యాంక్ యూ.